హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు ఫ్రాన్స్ బిర్యానీ నేను చూపించబోతున్నానండి. నా స్టైల్లో ఓన్గా ప్రిపేర్ చేశానండి. ప్లీజ్ తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. బాస్మతి రైస్తోనే చేశాను. హాఫ్ కేజీ అండి. హాఫ్ కేజీ కన్నా కొన్ని తక్కువే ఉన్నాయి రొయ్యలు. అలా చేశానండి. 2 గ్లాసెస్ రైస్తో చేశాను. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. విత్ రైతా, పెరుగు పచ్చడి ఉంటే సరిపోతుంది. అందరూ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకా ప్రాసెస్ చెప్తాను. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నానండి. ప్రాన్స్ బిర్యానీ నేను ఫస్ట్ టైం చేశానండి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ప్రాన్స్ని క్లీన్ చేయడం ఒక ఇదండి. దానికి పైన ఒక పేగులాగా ఉంటుంది. అది చూడండి, నేను ఫస్ట్ మూడ్లో పెట్టేశాను. పైన ఒక పేగు ఉంటుందండి, అది తీయాలి, ఖచ్చితంగా తీయాలండి. ఫ్రాన్స్కి తీయకపోతే అది బాగోదండి, టేస్ట్ ఉండదు రొయ్య. అది తీసి పొట్ట కింద కూడా సన్న పేగు ఉంటుందండి బ్లాక్గా, ఆ రెండు తీయాలండి. ఆ రెండు తీస్తేనే దానికి టేస్ట్. నేనైతే ఎప్పుడు రొయ్యలు తీసుకున్నా సరే మేము అలా క్లీన్ చేస్తానండి. ఖచ్చితంగా అది తీసి ఎంత టైం అయినా సరే క్లీన్ చేసి కొంచెం రాళ్ళు ఉప్పేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 3 పచ్చిమిరకాయలండి, 2 గ్లాసులు వేయండి. రైస్ కుక్కర్ కప్తో 2 కప్స్ రైస్ కాబట్టి నేను పచ్చిమిర్చి 3 తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ 3 మిక్సీ పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది నా దగ్గర. అల్లం పేస్ట్ లేకపోతే మీరు అల్లం వెల్లుల్లి మిర్చి పెట్టుకోవచ్చు. ఈ కడిగి గట్టిగా పిండి నీళ్ళన్నీ వాటర్ పంపేసేసాక ఆ పేస్ట్ ఈ రొయ్యలకి వేస్తున్నానండి. రొయ్యల్లో వేసేసి ఆ రొయ్యలకి తగ్గట్టుగానే సాల్ట్ అండి, ఎక్కువ వేయకూడదు. ఆ రొయ్యలకు తగ్గట్టుగా ఉప్పు, ఒక లెమన్ హాఫ్ లెమనే పిండుతున్నానండి, ఫుల్ లెమన్ కాదు. హాఫ్ లెమన్ పిండేసేసి కొంచెం పసుపు వేసుకోవాలండి, చిటికెడు పసుపు ఆ రొయ్యలకు తగ్గట్టుగా వేసుకొని బాగా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని అది పక్కన పెట్టేసేస్తే అది నానుతూ ఉంటుంది కదా. ఇంకా మిగతా ప్రాసెస్ మనం చేసుకోవచ్చు. అది వేసి పక్కన పెట్టి నేను పక్కన పెట్టేశానండి. చూడండి, కలిపినాక ఇలా ఉంటుంది. అంటే నా స్టైల్ అండి, నేను ఓన్గా తయారు చేశాను. ఇదండి రైస్ కుక్కర్ కప్పు 2 కప్స్ వేసానండి. రైస్ బాస్మతి రైస్, మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర బాస్మతి రైస్ అందుబాటులో ఉన్నాయి, అందువల్ల అవి పాతవేనండి, మంచి క్వాలిటీవి. 2 కప్స్ వేసాను. మనం 2 కప్స్కి 4 కప్స్ వాటర్ అండి. పాత రైస్ కదా, కొత్త రైస్ అనుకోండి 1.5 వేస్తే సరిపోతుందండి వాటరు. నేను 2 కప్స్ వేసాను. 4 కప్స్ వాటర్ వేసుకోవాలండి. ఇవి బాగా పాత బియ్యం అండి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. చాలా పొడవుగా వస్తున్నాయండి ఉడికినాక కూడా. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్స్ అండి, గీ 1 స్పూన్ వేసాను. మొత్తం 3 టేబుల్ స్పూన్స్ మొత్తం ఆయిల్ అదంతా అయిందండి. హోల్ గరం మసాలా వేసేసాను. స్పైసెస్ అన్నీ వేసేసి వేగనిచ్చాక ఆనియన్స్ అండి పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. మళ్ళీ ఒక 2 పచ్చిమిరకాయలు అండి, రెండేనండి పచ్చిమిరకాయలు. అక్కడ వేసాం కదా మనం, రొయ్యల్లో వేసాము ఒక 3, ఈ ఒక 2, మొత్తం 5 పచ్చిమిరకాయలు వేసానండి. చాలా బాగా బ్రౌన్గా గోల్డెన్ బ్రౌన్ అయిపోవాలండి ఆనియన్స్ పొడవుగానండి. మనం చికెన్ బిర్యానీకి చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ప్రాసెస్ కూడా అదేలేనండి. కాకపోతే కొంచెం చేంజ్ చేశాను, ఇలా మ్యాగ్నెటింగ్ చేశాను. పచ్చిమిర్చి వేసి ఎలా ఉంటుందేమో అని నేను అనుకున్నాను కానీ అండి, చాలా బాగా కుదిరింది టేస్ట్. బాగా ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాక ఇవి మన ప్రాన్స్ వేసేయాలండి, మ్యాగ్నెట్ చేసుకున్న ప్రాన్స్. నేనైతే రైస్ కడిగి పెట్టేసాం కదా, ఈలో బాగా నానినాయి రొయ్యలు. ఆ రొయ్యలు బాగా మ్యాగ్నెట్ చేసిన రొయ్యలు కూడా బాగా వేయించి ఆయిల్లోనే బాగా వేగితే నీసు వాసన ఉండకుండా ఉంటుంది కదా. కొంచెం హైలోనే పెట్టి వేయించండి, ఎందుకంటే సిమ్లో పెట్టామనుకో వాటర్ వదిలేస్తుంది రొయ్యలు బాగా ఆయిల్లోనే బాగా కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచి బాగా తిప్పుతా వేగితే మనకి బాగా వేగుతుందండి రొయ్య.
అది బాగా చూడండి బాగా వేగిపోయింది. ఈ టైంలోనే కొంచెం నేను టమోటా రొయ్యలు బాగా ఇలా అనుకుని టమోటా వేసేసి టమోటా కూడా బాగా వేగనిచ్చానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అవసరం లేదండి, రొయ్యలు వేసేసాం కదా, ఆ అల్లం వెల్లుల్లి పేస్టే సరిపోతుంది. ఇంకా టమోటా వేసి వేగనిచ్చాక బాగా మెత్తపడిపోయిందండి టమోటా. చూడండి కాసేపు టమోటా వేసాక కాసేపు మూత పెడితే టమోటా బాగా మగ్గుతుంది కదండి. అప్పుడు బాగా వేయించుకున్నాక కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాం మనం. కొంచెం అంటే ఒక పిటికెడు సరిపోతుందండి, ఒక పిడి సరిపోతుంది ఆకులు. బాగా వేగాక కారం అండి, అంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా చూసి వేసుకోవాలి కారము. నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసానండి కారం అంతే. మా కారంలోనే ధనియాల పొడి, అంటే కారం మేము పట్టించేప్పుడే ధనియాలు, పసుపు, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి పట్టించేస్తామండి. మసాలా కారం అంటాం కదా. కారం ఇంకోసారి నేను షేర్ చేస్తాను, మా అమ్మగారు పట్టేటప్పుడు కారం వేసాక ఒక టీ స్పూన్ గరం మసాలా వేసాను. మళ్ళీ పెరుగండి, దానికి తగ్గట్టు కొంచెం పెరుగు ఒక కప్పే వేసానండి, అది కూడా రైస్ కుక్కర్ కప్తోనే కొలిచి వేసాను. ఎందుకంటే టమోటా వేసాము, లెమన్ పిండాము కదా, పెరుగు మరి కొంచెం ఎక్కువ వేయకూడదండి, మరి పులుపు అయిపోతుంది బిర్యానీ అంతా, చూసి వేసుకోవాలి. అందుకని నేను రైస్ కుక్కర్ కప్తో క్వాంటిటీగా తీసుకున్నాను. అది బాగా వేగాలండి, పెరుగులోనే బాగా వేగిపోతాయి రొయ్యలు, అప్పుడు బాగుంటుంది, మనకి నీసు వాసన లేకుండా ఉంటుంది అన్నమాట. చూడండి బాగా వేగి ఇంకా ఆయిల్ మనకు వదులుతుంది అంటే ఇంకా రెడీ అయినట్టేనండి, ఈ కర్రీ అంతా అయిపోయినట్టే. అది చూడండి ఆయిల్ బాగా వదిలేసింది. ఇంక ఈ కప్తో 2 కప్స్ నేను రైస్ తీసుకున్నాను, 4 కప్స్ వాటర్ వేసాను. చూడండి 4 కప్స్ సరిపోతుందండి, కరెక్ట్గా సరిపోతుందండి. కొత్త బియ్యం అయితే మీరు తీసుకున్నవి కొత్త బియ్యం అయితే 1.5 కానీ 1.25 కానీ సరిపోతుందండి. ఇది నేను పాత బియ్యం అని చెప్పాను కదా, బాగా నీళ్ళు తెరలగా ఆగుతుందండి. నీళ్ళు బాగా తెరలగా ఆగినాకే వేయాలండి బియ్యం, అప్పుడు బాగుంటుంది, మనకి మెతుకు అంటుకోకుండా బాగా వస్తుంది. కొంతమంది రైస్ వేసాక వాటర్ పోస్తారు, అంటే ఎవరిష్టం వాళ్ళదేనండి. నేనైతే ఇలా చేశాను, చాలా బాగా కుదిరింది. చూడండి ఈ టైంలో మనకి ఉప్పు ఏమన్నా తక్కువైతే నేనైతే సరిపోయిందండి, నాకైతే నేను వేసిన సాల్ట్ తర్వాత కొంచెం వేసానండి, నా టిఫిన్ మిస్ అయింది. ఈ టైంలో చూసి వేసుకోవాలి ఎసరులోనే, మళ్ళీ నీళ్ళంతా ఇంకిపోయాక మనం సాల్ట్ తగ్గినా సరే వేయలేము, బాగోదండి. ఈ టైంలో మనం చూసుకుని వేసేసుకోవాలి, ఎసరు తెరలు తాగినప్పుడు వేసేసుకోవాలండి. చూడండి ఈ టైంలో ఇంకా మనం సిమ్లో పెట్టేసుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత దాని మీద నేను బరువు పెట్టేసానండి, ఆవిరి ఎటు వెళ్ళకుండా ఆ ఫ్లేవర్ అంతా దాంట్లోనే ఉండేట్టుగా. నేను ఎప్పుడు చేసిన బిర్యానీ దాని మీద బరువు పెడతానండి. చూడండి బరువు తీసి చూస్తున్నాను, 5 మినిట్స్ అయిపోయింది, అంతా నీళ్ళు అంతా వింగిపోయిందండి, బాగా వింగిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లీజ్ అందరూ తప్పకుండా ట్రై చేయండి, కొంచెం ట్రై చేసుకోండి. నేను కూడా కొంచెం ట్రై చేశాను, ఇది చిన్నదేనండి కానీ కెమెరాలో పెద్ద గిన్నెలాగా కనిపిస్తుంది. అయిపోయిందండి రెడీ బిర్యానీ. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. చాలా బాగా వచ్చిందండి, మెతుకు అంటుకోలేదండి, అసలు పాత రైస్ కదా, చాలా బాగా వచ్చింది. ఇంకా దీనికి ఎక్స్ట్రా కర్రీ కూడా అవసరం లేదు, ఒకవేళ కావాలంటే చేసుకోవచ్చండి మీరు. నేనైతే ఏం చేయలేదు, నేను పెరుగు రైతాతోనే సర్వీసింగ్ చేసేస్తాను. చూడండి చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ బాగుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, ఎంజాయ్. పెరుగు రైతా నాకైతే ఇలా ఇష్టం అండి. ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమోటో, కొంచెం సాల్ట్ అండి, కొద్దిగా, చాలా కొద్దిగా అంటే కొద్దిగా పెరుగులో. నేనైతే ఇలా తింటాను ఎప్పుడు.